ఈ రెసిపీస్ వాటి టేస్ట్తో కన్నా కూడా అవి మనం తిన్న సిచ్యువేషన్తో బాగా గుర్తుండిపోతాయి. ఈ ఆనియన్ చట్నీ కూడా అంతే. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ట్రావెలింగ్ ఉంది, 2-3 డేస్ ట్రిప్ ఉంది అన్నప్పుడు మా అమ్మ ఇది చేసేది. ఎందుకంటే 2-3 డేస్ ఇది బయట ఉన్నా కూడా పాడవ్వదు. పైగా చపాతీ, రైస్, రోటీ, పూరి ఎందులో అయినా ఇది చాలా బాగుంటుంది. దీనికోసం ఒక 3 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో రెడ్ చిల్లీ పౌడర్, ఎండు కొబ్బరి తురిమినది, టేస్ట్కి సరిపోయే సాల్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో ఈ ఆనియన్స్ని యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మా అమ్మ రోట్లో దంచేది. మీకు కూడా రోట్లో దంచే ఫెసిలిటీ ఉంటే తప్పకుండా రోట్లోనే దంచుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని పక్కకు పెట్టేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని కూడా యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ 3 to 5 minutes వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గిన ఈ చట్నీ 1 వీక్